ఇద్దరు విద్వాంసులు. సిక్కులకు మహాప్రవక్తి అయినటువంటి గురునానక్ సంగీత ప్రియుడు. దేవుడి మీద ధ్యానం కుదరటానికి మధురమైన సంగీతమే మంచి సాధనమని నమ్మినవాడు. అందుచేత నానక్ భక్తిభరితమైన గానం చేసి తరుణోపాయం పొందాలి అని నిశ్చయించుకున్నాడు. తన ప్రచారం కోసం నానక్ రోజుకొక ప్రదేశం సంచారం చేస్తూ ఉండేవాడు. ఆ సంచారంలో ఆయనకు సంగీతం వినిపించటానికి భాయ్ మార్దన్ అనే గొప్ప విద్వాంసుడు వెంటనే ఉండేవాడు. మార్దాన్ ఎంతో చక్కగా భక్తి కీర్తనలను పాడి వినేవారికి తన్మయత్వం కూర్చేవాడు. గురునానక్ ఏర్పరిచిన ఈ సాంప్రదాయాన్ని సిక్ గురువులందరూ అనుసరిస్తూ వచ్చారు. గురువులలో ఐదో వాడైన అర్జున్ దేవ్ తరంలో ఆయన వద్ద శాంత, బల్వంత అనే ఇద్దరు విద్వాంసులు ఉండేవారు. ఆ ఇద్దరు అన్నదమ్ములే. ఇద్దరూ చాలా కాలం వారి గాన మాధుర్యంతో గురుదేవుడైన అర్జున్ దేవుణ్ణి భక్తులందరినూ మెప్పించి ఎక్కువైన ఆధారం పొందారు. ఇలా ఉండగా కొంతకాలానికి విద్వాంసులైన శాంత, బలవంతులకు పెళ్లాడదామని బుద్ధి పుట్టింది. పెళ్లి చేసుకోవడం అంటే మాటలా? బోలెడంత డబ్బు కావాలి. సరే, సోదరులిద్దరూ ఒకనాడు గురువు వద్దకు వెళ్ళి వారి కోరికను వెల్లడించారు. ధన సహాయం కోరారు. ఈ మాట విన్న అర్జున్ దేవ్ చాలా సంతోషించాడు. ఇంతకంటే నాకు కావాల్సింది ఏమిటి? తప్పక సహాయం చేస్తాను. మీకెంత ధనం కావాలో చెప్పండి అన్నాడు గురుదేవ్. అందుకు వారిద్దరూ కూడబలుక్కొని, గురూజీ, ఈరోజు సాయంకాలం భజన సమయంలో భక్తులు అర్పించే ధనం ఇస్తే మాకు సరిపోతుంది అన్నారు. వారి కోరిక ప్రకారం ఆనాటి సాయంత్రం భక్తుల వల్ల పోగైన కానుకలను గురుదేవ్ వారికిచ్చాడు. చూడగా ఆనాడు పోగైన ధనం చాలా కొద్దిగా ఉన్నది. ఈ గురుదేవ్ కావాలనే ఇలా చేసి ఉంటాడు. ముందుగా ఏదో ఏర్పాటు చేయటం వల్లనే ఇవాళ ఇంత స్వల్పధనం పోగైంది. లేకపోతే ఏమిటి అని అపోహపడి వారిద్దరూ చిరచిరలాడుతూ భజన కూటం నుండి లేచి వెళ్ళిపోయారు. మర్నాడు మామూలు వేళకు శాంత, బలవంతులు భజనకు రాలేదు. అర్జున్ దేవ్ వారికి కబురు పంపాడు. ససేమీరా రాము అన్నారు వారు. అలా అని ఊరుకోలేదు. మేం చేసే మధురగానం వల్లనే భజనకు ఇంతమంది జనం వస్తున్నారు. మా వల్లనే గురువుకు ఖ్యాతి వస్తున్నది. ఇప్పుడే కాదు, మొట్టమొదటి సిగ్గురువైన నానక్ కూడా తన సంగీత విద్వాంసుడైన బాయామార్ధన్ వలనే యశస్సు ఆర్జించాడు అన్నారు. ఈ ప్రసంగానికి అర్జున్ దేవ్ చాలా బాధపడ్డాడు. వెంటనే తను శాంతా బలవంతులింటికి స్వయంగా వెళ్ళి పిలిచాడు. కానీ వాళ్ళు గురువుతో కూడా అదే సమాధానం ఇచ్చారు. మహామహుడైన గురునానక్ను కించపరుస్తూ మాట్లాడడంతో ఆ సోదరుల మీద అర్జున్ దేవ్కు కోపం వచ్చింది. దేవుణ్ణి స్తుతించటానికి వినియోగించిన మీ సంగీతం విద్య మీకు పనికి రాకపోవుగాక అని శపించి వేశాడు. గురుదేవుని వాక్శుద్ధి వల్ల అప్పటి నుంచి ఆ సోదరులకు నాలుకల స్వాధీనం తప్పినాయి. వాళ్ళు యాతన పడ్డారు. తిండి నోటికి పోవటం కూడా కష్టమైపోయింది. అక్కడ అర్జున్ దేవ్ భజనకు వచ్చిన వారందరితో నిశ్చల భక్తితో దైవ ప్రార్థన చేయండి. మీ ఇష్టమైన వాద్యాలు చేత పట్టుకొని కీర్తనలు పాడండి అని ఆదేశించాడు. ఆ మాటలతో అక్కడ సమావేశమైన అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వాద్యాన్ని తీసుకొని గొంతెత్తి భగవన్నామ స్మరణ ప్రారంభించారు. గురుదేవ్ చెప్పినట్టుగానే అక్కడ సంగీతం ఏమీ చేతకాని వాడు సైతం ఎంతో అద్భుతంగా అనుభవజ్ఞుల్లాగా పాడగలిగాడు. ఎప్పుడూ చూచి ఎరగని వాద్యాలు కూడా వారు ఎంతో చక్కగా వాయించగలిగారు. కొంతకాలానికి శాంత, బలవంతులు తమ తప్పు తెలుసుకున్నారు. గురుదేవుని ఎదురు పట్టానికి మొహం చెల్లక స్నేహితుల ద్వారా క్షమాపణ చెప్పుకున్నారు. అందుకు గురుదేవుడు ఉగ్రుడై భగవంతుడు ప్రసాదించిన కంఠమాధుర్యాన్ని భగవంతుని కోసం పాడే గీతాలకు వినియోగించడానికి నిరాకరించిన వాళ్లకు క్షమాపణేమిటి? ఇటుపైన ఈ విషయంలో నాతో మాట్లాడటానికి ఎవరైనా వస్తే అలాంటి వారు ముఖానికి మసిపూసి గాడిదని ఎక్కించి ఊరేగింపు చేయిస్తా అన్నాడు. అర్జున్ దేవ్ ఇలా అనేసరికి ఎవ్వళ్ళు ఎదుటకు వెళ్ళలేకపోయారు. ఏమీ లాభం లేదని తేలిపోగానే శాంతా, బలవంతులు లాహూర్ పోయి లాదాజీ అనే మహానుభావుని శరణుచొచ్చారు. లాదాజీ ఆ ప్రాంతంలో పేరు పొందిన పరోపకారి. పరోపకృతి కోసం ఎంతటి త్యాగాన్నైనా చేయగల పుణ్యాత్ముడు. ఆ సోదరులు పోయి తమకు కలిగిన పరాభవం చెప్పుకోగానే లాదాజీకి కరుణ కలిగింది. సరే, మీరు వెళ్ళండి, నేను కనుక్కుంటాను అని చెప్పి వాళ్ళని పంపించి వేశాడు. వాళ్ళు వెళ్ళగానే లాదాజీ ముఖమంతా మసిపూసుకొని గాడిదనెక్కి ఊరేగుతూ అర్జున్ దేవ్ వద్దకు బయలుదేరాడు. లాదాజీ అమృత్సర్ చేరుకునేసరికల్లా గొప్ప కోలాహలం ప్రారంభమైంది. పురుషులు, స్త్రీలు, పిల్లలు గుంపులు గుంపులుగా చేరి పెద్ద గోల్ చేసాగారు. ఇదేమిటా హడావిడి అని కనుక్కోగా
ఆ వేషంతో వస్తున్న లాదాజీని చూచి అందరూ ఆశ్చర్యపోయినట్టు తెలియవచ్చింది. వీధిలో ఊరేగుతున్న ఆ మహానుభావుణ్ణి ఈ రూపంలో చూడగానే ప్రజలు విస్మయంతో వెళ్ళి గురుదేవునితో చెప్పారు. అందరితో పాటు అర్జున్ దేవ్ కూడా ఆశ్చర్యం కలిగింది. బాయి లాదాజీ కనబరిచిన పరోపకార బుద్ధికి అపరిమితంగా సంతోషించాడు. ఆయనకు దర్బార్లో సమస్తమైన మర్యాదలు చేసి శాంతా బలవంతులను క్షమించి లాదాజీని సంతోషపెట్టారు. ఆనాటి నుంచి శాంతా బలవంతులు బుద్ధి తెచ్చుకొని వారి సంగీత ప్రజ్ఞను దైవ సంకీర్తన కోసం వినియోగించి ధన్యులయ్యారు. నాటి నుంచి మహానుభావుడైన లాదాజీకి లాదా పరోపకారి అనే బిరుదు సార్థకమై నిలిచింది. శాంతా బలవంతుల్లో గొప్ప పరివర్తన కలిగింది. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.